పరిశుద్ధుడును నమ్మదగినటువంటి దేవుడుగాను వాగ్దానం చేసి నెరవేర్చువాడను నిత్యము స్థిరపరచువాడు అయినటువంటి దేవునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు ఉదయకాలమందు కృపా వాక్య ధ్యానములలో పాలుగుంపులు కలిగి ఉంటూ వాక్యాన్ని వింటూ బలపడుతూ అన్వయించుకొని అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు దేవుని పేరిట వందనాలు, దేవుని పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మరొక దేవుని యొక్క కృపా వాక్యాన్ని ప్రభు మనకిచ్చారు. ఆ కృపా వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. ఈ సమయంలో కీర్తన 105వ కీర్తన 42, 43 చరణాలలో ఉన్నటువంటి మరి మాటలను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకునిన వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపులకు రప్పించెను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. మమ్మలను మరొక కృపావాక్య ధ్యానంలోకి మీ నోటి నుంచి వెలువడేటువంటి ఆ కృపావాక్యాన్ని ఈ ఉదయకాలం ముందు మేము వినటానికి, ఆస్వాదించటానికి, అనుసరించటానికి ప్రతి మాటను మేము వివరించి బోధించండి తండ్రి. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలకు ఈ వాక్యం అందించబడుతున్నదో వారందరూ కూడా ఆస్వాదించబడాలి, కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము కీర్తన 105వ కీర్తన 42, 43 చరణాలలో ఉన్నటువంటి మాటలు చదువుకున్నాం. మన యొక్క మూల పితరులు అయినటువంటి అబ్రహాము గారితో, ఇస్సాకు గారితో, యాకోబు గారితో ప్రభు ప్రమాణం చేశారు. ఆయన నిబంధన చేసుకున్నారు. తన యొక్క సేవకులైనటువంటి మన పితరులు వారితో ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞను, ప్రభు వారికి చెప్పినటువంటి కట్టడల విధులను అవన్నీ కూడా మీరు అనుసరించాలి అన్నప్పుడు మన పితరులు దేవునికి లోబడి ఆయన ఏదైతే ఆజ్ఞాపించి ఉన్నారో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా లోబడి అనుసరించటానికి ప్రభుకు అప్పగించుకున్నారు. అందును బట్టి ప్రభు వారికి వాగ్దానం చేసినట్లుగా ప్రభు యొక్క వాగ్దానం గురించి ఆయన పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధ వాగ్దానమును అని రాయబడింది. ఆయన పరిశుద్ధుడు, ఆయన మాట్లాడేటువంటి మాట, వాక్యము పరిశుద్ధత కలిగినటువంటిది. ఆయన కార్యములు పరిశుద్ధము. ప్రభు చేసేటువంటి ప్రతి దానిలో కూడా పరిశుద్ధత అనేది కలిగి ఉన్నాయి. కనుక ఈరోజు మనము కూడా మన పితరుల యొక్క సంఖ్యలో చేర్చబడి మన పితరుల తర్వాత వచ్చేటువంటి ప్రతి జనరేషన్కు ఆ వాగ్దానం నెరవేర్పు అనేది ప్రభు అనుగ్రహించారు. అలాగనే మనము కూడా మరి
బాహ్య సంబంధముగా అబ్రహాము సంతానము కాకపోయినప్పటికీ అన్యుల జనులలో ఉన్నటువంటి వారముగా మనలను దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని కూడా ఆ పరిశుద్ధమైనటువంటి వాగ్దానములో ఆ పరిశుద్ధమైనటువంటి వాగ్దానానికి అర్హులుగా పరలోకమున ఉన్నటువంటి తండ్రి మనం చేశారు. కనుక ఈరోజు మన జీవితంలో ప్రతినిత్యము కూడా మన పితరులు ఏ విధంగా అయితే ప్రభు ఎదుట నడుచుకున్నారో అలాగనే మనము కూడా నడుచుకున్నప్పుడు మన పితరుల కంటే అధికముగా గొప్పగా ఆ వాగ్దానంతో కూడినటువంటి బలమైనటువంటి కార్యాలు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడతాయి. ఇక్కడ రాయబడినటువంటి మాటలో ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన యొక్క సేవకుడిగా అబ్రహాము గురించి మాట్లాడేటప్పుడు నా స్నేహితుడు అన్నట్లుగా తన దాసుడు అన్నట్లుగా పలు సందర్భాలలో దేవుడే అబ్రహాము గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాలలో ప్రభు ఆయన నోట గుండా పలికినటువంటి మాటలు. అయితే మన పితరుడైనటువంటి అబ్రహాముతో వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానము పరిశుద్ధమైనటువంటిది, ఎలాంటి మలినముతో కూడినటువంటిదిగా కాదు, పరిశుద్ధత ఉన్నది కాబట్టి ఎలాంటి అపవిత్రత కానీ అందులో ఎలాంటి లోటుపాట్లు కానీ అది కేవలము ఏదో ఆ టయానికి చెప్పి ఆనందపరిచినటువంటి మాటలు కాదు. కానీ ప్రభు యొక్క వాగ్దానము, ప్రభు యొక్క మాట ఆయన నోటి నుంచి వెలువడయింది అని అంటే అది జరిగి తీరాలి. కనుక లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని యొక్క వాక్యము ఎన్నడూ కూడా గతించిపోదు. కనుక యేసు ప్రభు వారు కూడా ఆయన లోకానికి వచ్చినప్పుడు నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి నేను రాలేదు, కానీ ధర్మశాస్త్రం ప్రతిదీ కూడా నెరవేర్చటానికి వచ్చినటువంటి వాడిని అని స్వయాన యేసు ప్రభు వారే ఆయన చెప్పినటువంటి మాటలు. కనుక ఈ క్రమములో ప్రభు ఆయన వాగ్దానం చేసినప్పుడు అది నెరవేర్చబడాలి, నెరవేర్చి అది పూర్తి కావాలి. కనుక అందులో ఏ ఆటంకాలు కానీ ఏ కారణం చేత ఆగిపోవటం అనేది ఏది కూడా ఉండదు. ప్రభు చెప్పినటువంటి చేసినటువంటి పరిశుద్ధమైన వాగ్దానం ఆ నెరవేర్పు టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నెరవేర్చబడుతుంది. అయితే ఆ పరిశుద్ధమైనటువంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవటానికి, మన జీవితంలో అది నెరవేర్చబడటానికి మన పితరులు ఏ విధంగా దేవుని ఎదుట నడుచుకున్నారో, ఏ విధంగా దేవుని ఎదుట వాళ్ళు మెలిగారో, దేవుడు వారితో మాట్లాడినప్పుడు వారు ఏ విధంగా లోబడి అనుసరించారో అవన్నీ కూడా మనము కలిగి ఉన్నప్పుడే ఆ వాగ్దానము అనేది మన జీవితాలలో అవి నెరవేర్చబడతాయి. అలాగా ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకునిన వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపులకి రప్పించాను. వారిని ఎలాగా రప్పించాడు? ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తులో వారు అక్కడ ఐగుప్తు యొక్క ఒత్తిడిలలో, ఐగుప్తు యొక్క బానిసత్వములో
వాళ్ళు ఎంతగానో హింసించబడుతూ, ఎంతగానో బాధ పెట్టబడుతూ, ఎంతగానో వాళ్ళు జీవితాలు మరి విసిగించబడుతూ, నలగగొట్టబడుతూ, అనేక ఆ బాధలు తట్టుకోలేక వారు పెట్టినటువంటి మూలుగులు, వారు ఏడ్చినటువంటి ఏడుపులు, వారు పెట్టినటువంటి మొర అవి పరలోకానికి చేర్చబడేటువంటి, పరలోకముకు చేరిన అంత విధముగా వాళ్ళు ప్రభు సన్నిధిలో మూలిగారు అని రాయబడు. కనుక వెంటనే ప్రభు మన పితృడు అయినటువంటి అబ్రహాముతో చేసిన పరిశుద్ధ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని వెంటనే వారిని ఎలాగ తీసుకుని వచ్చాడు, ఐగుప్తుల నుంచి పేదవాళ్ళుగా, దరిద్రులుగా, లేదంటే కండిషన్గా అని కాకుండా వారిని అబ్రహాం సంతానం కాబట్టి, అబ్రహాం యొక్క బిడ్డలు కాబట్టి వారి సంతోషముతోనూ, అబ్రహాం సంతానమును ఏర్పరచుకున్నటువంటి జనులను ఉత్సాహ ధ్వనితోనూ వెలుపులకి రప్పించెను. చూడండి, ప్రభు మరి వాళ్ళు 430 సంవత్సరాలు ఎంత బానిస బ్రతికారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో. అయితే వారికి ఎప్పుడు విమోచన కలిగింది అంటే, తమ పితరుల దేవుడు ఉన్నాడు, జీవము కలిగినటువంటి దేవుడు ఉన్నాడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు ఉన్నాడు, మమ్మలను విడిపించి తీసుకువెళ్ళి సురక్షితమైనటువంటి దేశములో మమ్మలను స్థిరపరుస్తాడు అని మా పితరుల దేవుడు ఉన్నాడు అనేటువంటి గమనములోకి వచ్చినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఆ క్రమములో మనమంతా కూడా వాగ్దాన సంతానములో, వాగ్దాన పుత్రుడైనటువంటి మరి ఆ యొక్క సంతానములో కలపబడినటువంటి వారుగా మనం ఉన్నాం. ఆ క్రమములో మనం నిర్గమకాండము చూసినప్పుడు 2వ అధ్యాయం 24వ వచనంలో, కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను. ఆ నిర్గమకాండం నుంచి మరి ఒకవేళ ఆది కాండం నుంచి లోకా సువార్త వరకు ఆయా సందర్భాలలో ఆది కాండము, మలాకి, కీర్తన, నిర్గమకాండము, లోకా సువార్త వీటన్నిటిలో కూడా ప్రభు యొక్క ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానము, పరిశుద్ధ వాగ్దానము ఏ విధంగా నెరవేర్చబడి ఉన్నదో అనే విషయాలు కూడా అక్కడ రాయబడింది. ఆ తర్వాత ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయము 37-38 వచనాలు, అక్కడి నుంచి అపోస్తల కార్యం వరకు కూడా మరి ఆయన చేసినటువంటి వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాగ్దానం ఎలాగ నెరవేర్చాడో, నెరవేర్పు జరిగిందో అన్ని విషయాలు కూడా మరి అక్కడ రాయబడినటువంటి విషయాలు మనం చూడగలం. ఆయన నీ పితరులను ప్రేమించాను గనక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకొనెను, నీకంటే బలమైన గొప్ప జనమును నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్న వారి దేశమును నీకు స్వాస్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తుల నుండి తన మహా బలము చేత నిన్ను వెలుపులకు రప్పించెను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు పాత నిబంధన కాలంలో, పితరుల కాలంలో మరి జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశాలు. అయితే ఆత్మ సంబంధము కూడా మనకు ఎలాగా మనం పోల్చుకోవచ్చు అంటే, ఐగుప్తు అంటే లోకము, లోకములో ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి లోకముంది, లోకములో మనమున్నాం. లోకములో అనేకమైనటువంటి మరి బలాత్కారంతో కూడినటువంటి
అనేకమైనటువంటి బందీకారంతో ఉన్నటువంటి, అనేక హింసలతో కూడినటువంటి, అనేక ఒత్తిడితో కూడినటువంటి బాధకరమైనటువంటి కార్యాలు ఇవన్నీ కూడా ఆ దినములు మన పితరులతో పోల్చుకున్నప్పుడు ఐగుప్తులో ఉండి ఎలాగో ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా అలాంటి ఫరో అనేటువంటి సైతాను, ఆ ఫరో యొక్క సైన్యం, సైతానికి సంబంధించినటువంటి వాళ్ళు లోకములో మరి అనేక మంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటూ తన బిడ్డలైనటువంటి మనలను అనేక విధములుగా వేధించటానికి, హింసించటానికి, మరి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మన పితరులతో పరిశుద్ధ వాగ్దానం చేసినటువంటి దేవుని వైపు మనం చూచి మనము కూడా మన పితరులు మరి ఏ విధంగా అయితే మూలుగుతూ ప్రభుని వేడుకున్నారో అలాగ మనము కూడా ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి హింస నుంచి, ప్రతి విధమైనటువంటి ఒత్తిడి నుంచి ఆయన విడిపించి మనలో కూడా ఆ యొక్క అన్నిట్లో నుంచి విడిపించి అన్నిట్లో నుంచి వెలుపులకు తీసుకొచ్చేటప్పుడు ఆయన బిడ్డలుగా, ఆయన ఏర్పరచుకున్నటువంటి అబ్రహాం సంతానముగా యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలుగా మనము దేవుడు సంతోషముతోనూ ఉత్సాహ ధ్వనితోనూ ప్రభు అందులో నుంచి బయటకు తీసుకురావడానికి సమర్థుడు. ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావా? ఈ విధముగా ఆ యొక్క వాగ్దానం స్వతంత్రించుకునేటువంటి ఆ పరిశుద్ధత, ఆ యొక్క పితరులు లోబడినట్లుగా, భయపడినట్లుగా అనుసరించటానికి మనసు కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు తప్పక ఈ లోకమైనటువంటి ఐగుప్తు, ఈ లోకమైనటువంటి ఉన్న ప్రతిదీ కూడా లో నుంచి ప్రభు విడిపించి ఆయన వాగ్దానం చేసినట్లుగా మరి పరమందు పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాన్, పరమ కానానికి చేర్చబడేటువంటి గొప్ప మరి సైన్యముగా, సంతానముగా, బలమైనటువంటి జనులుగా మనము యేసుక్రీస్తు ద్వారా మనం సిద్ధపరచబడుతున్నాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకనే 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ప్రతిదీ కూడా మనకు ఆ విధంగా యేసుక్రీస్తు వారి ద్వారా ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నవి కనుక 2వ కొరింథీ పత్రిక 7:1 అంటాడు, ప్రియులారా మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణ చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. కనుక మనలో ఉన్నటువంటి ఆ కల్మషం ఏంటో, మన ఆత్మకు శరీరానికి కలిగినటువంటి ఆ కల్మషం ఏంటో వాటన్నిటి నుంచి మనము పరిశుద్ధపరచుకునటానికి మనం ప్రయత్నించాలి. అప్పుడు దేవుని యొక్క వాగ్దానము మన జీవితములలో అది సంపూర్తి చేసేదిగా, సంపూర్తి కావటానికి ప్రభు యొక్క కార్యాలు మరి మన జీవితంలో నెరవేర్చబడతాయి. కనుక ఈరోజు మన జీవితము ఎలాంటి జీవితము అనంటే విశ్వాస జీవితం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆత్మ గురించి వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అనుజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమైన మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి, అన్నీ కూడా మనల్ని ప్రభు ఏ విధంగా తిరిగి మనల్ని నూతనపరచడానికి, నూతనం కావటానికి ప్రభు యొక్క కార్యాలు ఏ విధంగా మనలో జరగటానికి ప్రభు ఆయన అనుమతిస్తున్నాడు.
తర్వాత ఎఫెసీ పత్రిక 3:6 ప్రకారంగా ఈ మర్మం మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి చాటి అవయములను వాగ్దానములలో పాలువారై ఉన్నారనేది. మనమంతా కూడా మరి అర్హులం కాదు, అయితే యేసుక్రీస్తు వారి ద్వారా అర్హులు కావటానికి అర్హత మనకి ఇవ్వబడింది. కనుక ప్రతిది కూడా మన జీవితంలో వాగ్దానం చేసిన రీతిగా ఆయన వాగ్దానము చేసినటువంటి విధిగా మనకు అవన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నవి. అయితే మనము కూడా మన శరీరానికి ఆత్మకు కలిగినటువంటి మరి అపవిత్రతను ఆ కల్ముషం నుంచి పవిత్రులుగా చేసుకోవటానికి మనము అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నప్పుడు శోధన వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఆటంకం వచ్చినా అన్నిట్లో కూడా ప్రతి దానికి కూడా ప్రభు యొక్క వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానం ప్రకారంగా విడిపించబడతాం, కాపాడబడతాం, మనం భద్రపరచబడతాం, మనము ఒక జనముగా మనము సిద్ధపరచబడతాం. ఆ తర్వాత నిత్య జీవానికి మన వారసులు కాబడతాం. ఈ మాటలు యాకోబు పత్రిక 1:12 ప్రకారం శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూడండి, ప్రతి దానికి కూడా ప్రభు ముందుగానే ఆయన వాగ్దానం చేశారు, నిబంధన చేశారు. శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, అది ఎలాంటి ఆటంకం ఉన్నా ప్రభు వైపు చూసినప్పుడు, ప్రభుకు మనం మొరపెట్టినప్పుడు ఆ వాగ్దానము మన పితృడైనటువంటి ఆయన సేవకుడైనటువంటి ఆయన దాసునైనటువంటి అబ్రహాముతో చేసినటువంటి మాటలు ఆయన జ్ఞాపకము చేసుకొని యేసుక్రీస్తు వారి ద్వారా మనం అన్నిటి కూడా ఎలిజిబుల్గా, అర్హులుగా చేసేటువంటి స్థితి మనకు ప్రభు అనుగ్రహించారు. అలాగనే ప్రభు మనకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానం ఏంటంటే 2 పేతురు పత్రిక 3:13 ప్రకారంగా ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అని రాయబడింది. కనుక రేపు మనము ప్రవేశించబోతున్న క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఒక నూతనమైనటువంటి మరి ప్రభు మనకి లోకాన్ని మనకి సిద్ధపరుస్తున్న కూడా వాగ్దానమే. ఆ తర్వాత 1 యోహాను పత్రిక 2:25 ప్రకారంగా నిత్య జీవము అనుగ్రహించుచున్నదియే ఆయన తాను మనకు చేసిన వాగ్దానం. మనమందరం కూడా ఎవరు కూడా నశించిపోకుండా అందరం కూడా నిత్య జీవంలోకి ప్రవేశించడానికి ప్రభు మనకు వాగ్దానం చేశారు. ఆ విధంగా బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా, సొలొమోనుకు వాగ్దానం చేసినట్లుగా, దావీదుకు వాగ్దానం చేసినట్లుగా, ఇస్సాకుకు వాగ్దానం చేసినట్లుగా, యాకోబుకు వాగ్దానం చేసినట్లుగా, శిష్యులతో మాట్లాడినప్పుడు మరి వాగ్దానం చేసినట్లుగా, మన మూలపితృడు అబ్రహాముతో చేసిన వాగ్దానం బట్టి శారమ్మతో కూడా వాగ్దానం చేసినట్లుగా ఆ టైం వచ్చినప్పుడు ఆ యొక్క వాగ్దానాన్ని ఆమె నమ్మిన కనుక ఆమెకు శక్తి లేనప్పటికీ, వయసు లేనప్పటికీ కూడా ఆమె గర్భము ధరించెను. చూడండి, ఇవన్నీ కూడా ప్రభు ముందుగానే మనకు ఆయన వాగ్దానం చేసి ఉన్నారు. ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చడానికి ప్రభు అనుమతించారు. కనుక ఈ యొక్క స్థితి, ఇంత గొప్ప యోగ్యత, ఇంత పరిశుద్ధమైన వాగ్దానము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నాయి. కనుక ఎవరు కూడా మరి నిర్లక్ష్యముతో, అవిధేయతతో, లెక్కలేనటువంటి తనముతో జీవించకుండా ఈ లోకములో మనము ప్రభువును బట్టి ప్రభు కొరకు జీవిస్తున్నామని, ఈ జీవితము దేవుడిచ్చినదే, ఆ జీవితము దేవుని కొరకే మనం జీవించాలి. అలాంటి జీవితంలో ఉన్నప్పుడు ప్రభు చేసిన ప్రతి వాగ్దానం, అదే శోధన, శ్రమ,
కష్టమా, ఆర్థిక పరిస్థితి, కుటుంబ వ్యవస్థ, ఉద్యోగమా, లేదంటే జరుగుబాట, మరియు ఆరోగ్యమా, ఆయుష, ఐశ్వర్యమా, ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా ప్రభువారు మనకు వాగ్దానం చేసినట్లుగా ఆ వాగ్దానం నెరవేర్పు స్వతంత్రించుకున్నటువంటి మార్గములో మనము కూడా పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు ప్రభు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తారు. అట్టి స్థితి, అట్టి స్థాయి, అట్టి సహాయము యేసుక్రీస్తు ద్వారా ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈరోజు మీ వాగ్దానం గురించి మాట్లాడారు. ఈ కృపా గడియలలో మాకు ధైర్యాన్ని ఇవ్వటానికి, మా జీవితంలో అయ్యో యేసుక్రీస్తుని బట్టి అసాధ్యం అంటూ మాకు ఏమీ లేదని, మేము సమస్తం కూడా మా జీవితంలో సాధ్యపరిచే విధముగా అన్నీ కూడా మీరే వాగ్దానం చేసి అన్నీ కూడా మీరే జరిగిస్తున్నారు. మేము యోగ్యము కాదు నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, మా పితలను జ్ఞాపకం చేసుకొని, మమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకొని మాకు ఈ స్థితినిచ్చారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ప్రతి బిడ్డ కూడా అలాగ స్వతంత్రించుకొని జీవించినట్లుగా అలాంటి జీవితాన్నిచ్చి వాళ్ళ జీవితాలని ఆశీర్వాదకరంగా వారు ఆయన ముగించడానికి, అలాగనే ఈ దినమంతట్లో మరి జరిగేటువంటి సేవను ఈ దినమంతట్లో బిడ్డల యొక్క ప్రయత్నాల్లో మీ యొక్క వాగ్దానం బట్టి సహాయం చేయమని, కృపకు దయకు అప్పగిస్తూ మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి, దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలకును, ఎంతమంది ప్రజలకు వినిపింపచేయబడుతున్నదో అందరకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.